ఓం శ్రీ గురు ఉపదేశం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురూపదేశం ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. శాపాన్ని కూడా వరంగా ఎలా మార్చుకోవాలో మనందరికీ చెప్పిన ఒక గొప్ప మహర్షి యొక్క కథని ఈరోజు మీకోసం తీసుకొచ్చాను. పూర్వం గరుత్మంతునికి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే, రామరావణ యుద్ధంలో రాముణ్ణి, లక్ష్మణుణ్ణి మేఘనాథుడు ఒక సర్పబంధనంతో బంధించాడు. ఆ బంధనం విడిపించడానికి గరుత్మంతుడు వచ్చి సహాయం చేశాడు. అప్పుడు గరుత్మంతుడు కనిపించింది, రాముడంటే చాలా గొప్పవాడు, చాలా పరాక్రమవంతుడు. మరి అటువంటి అంత గొప్ప పరాక్రమవంతుడు ఒక చిన్న బంధనాన్ని ఎందుకు తీసుకోలేకపోయాడు? దానికి నా సహాయం ఎందుకు కావాల్సి వచ్చింది? అంటే ఈయన నిజంగా గొప్పవాడేనా, లేదా అందరిలాగా మామూలు మనిషా అనే ఒక సందేహం కలిగింది. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఆయన నారద మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నారద మహర్షి ఈ సందేహానికి బ్రహ్మ మాత్రమే సమాధానం చెప్తాడని బ్రహ్మ దగ్గరికి వెళ్ళమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన సందేహాన్ని చెప్పాడు. బ్రహ్మ ఈ సందేహ నివృత్తి కోసం నీవు శివుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. గరుత్మంతుడు శివుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ సందేహాన్ని శివుడితో పంచుకున్నాడు. అప్పుడు శివుడు అన్నాడు, నేను కుబేరుని దగ్గరికి వెళ్తున్నాను. నీ సందేహ వృత్తి నాకన్నా కూడా నీలగిరి పర్వతాల్లో ఒక గొప్ప ఋషి ఉన్నాడు. ఆయన పేరు కాకభూషుండి. ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి నీ సందేహాన్ని అడుగు, ఆయన నివృత్తి చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు మన గరుత్మంతుడు నీలగిరి పర్వతాలకు ఎగిరి ఈ కాకభూషుండి మహర్షి ఎక్కడున్నాడో వెతికి ఆయన దగ్గర వాలాడు. అప్పటికే కాకభూషుండి రామాయణ గాథను అక్కడ ఉన్న పశుపక్షాదులకి అందరికీ వివరిస్తూ ఉన్నాడు. ఇదంతా చూసి గరుత్మంతుడు కాకభూషుండికి నమస్కరించి తను వచ్చిన కారణమేంటో చెప్పాడు. కాకభూషుండి గరుత్మంతుని చూసి ఎంతో సంతోషపడి అతన్ని అతిథి సత్కారాలన్నీ అందించి అతన్ని కూర్చోబెట్టి అతని రాకకి గల కారణమేంటో అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు గరుత్మంతుడు తనకున్న సందేహాన్ని గురించి కాకభూషుండికి వివరంగా చెప్తాడు. అప్పుడు కాకభూషుండి తనకున్న జ్ఞానంతో గరుత్మంతుని సందేహం నివృత్తి చేయడానికి రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్తాడు. రామాయణంలోని తత్వాన్ని, రామతత్వాన్ని, రాముని యొక్క గొప్పతనాన్ని అంతా కూడా గరుత్మంతునికి కాకభూషుండి ఎంతో వివరంగా చెప్తాడు. గరుత్మంతుని సందేహం ప్రకారం రాముడు ఎందుకు అలా చేశాడు, ఎందుకు ఆ నాగబంధనాన్ని విడిపించుకోలేకపోయాడు అంటే దానికి కారణం రాముడు ఆ యుగధర్మాన్ని పాటించి ఎంతో మంది మామూలు జనాలకి ఆదర్శవంతంగా నిలవాలి కాబట్టి ఆయన ఎంతటి పరాక్రమవంతుడైనా తన యుగధర్మాన్ని పాటించి తను ఆ విధంగా చేయవలసి వచ్చిందనే విషయం కాకభూషుండి గరుత్మంతునికి తెలియచేస్తాడు. గరుత్మంతుడు తన సందేహ నివృత్తి చేసుకున్నాక అప్పుడు కాకభూషుణ్ణి అడుగుతాడు, మీరు ఇంత గొప్ప జ్ఞాని కదా, మరి మీరెందుకు కాకి రూపంలో ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు కాకభూషుండి తన పూర్వజన్మ వృత్తాంతాన్నంతా గరుత్మంతునికి ఈ విధంగా చెప్తాడు. పూర్వము ఒకానొక సమయంలో ఒక రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా గొప్ప శివభక్తుడు. ఎంతటి శివభక్తుడంటే వేరే ఏ దేవుణ్ణి అతను నమస్కరించేవాడు కాదు, పూజించేవాడు కాదు. అతనికి ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు అది తప్పు, అందరు దేవుళ్ళు ఒక్కటే, విష్ణువు రుద్రుడు ఇద్దరు వేరు కాదు, హరిహరాదులు ఇద్దరు ఒక్కటే, వారిని అలా వేరు చేసి పూజించడం చాలా తప్పు అని తన గురువు ఎన్నిసార్లు చెప్పినా ఆ బ్రాహ్మణుడికి అర్థమయ్యేది కాదు. అతను తన గురువు మాటలను లెక్క చేసేవాడు కాదు. ఒకసారి ఒక గుళ్ళో తను పూజ చేస్తున్నప్పుడు అక్కడికి తన గురువు వచ్చాడు. గురువు రాకని చూసి కూడా అతను పట్టించుకోకుండా తన గురువుని నిర్లక్ష్యం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గురువు తన శిష్యుని మీద ప్రేమతో అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ శివుడికి మాత్రం చాలా కోపం వచ్చింది. ఇతను ఇలా ప్రవర్తించినందుకు శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి ఆ బ్రాహ్మణుణ్ణి ఇలా శపించాడు, నువ్వు గురువుకి మర్యాద ఇవ్వనందున నువ్వు ఇంకో 1000 జన్మల వరకు నీచమైన ప్రాణులుగా జన్మించాలి అని శపించాడు. ఆ శాపం ప్రకారం ఆ బ్రాహ్మణుడు 1000 జన్మలు వివిధ రకాల జంతువులాగా, పక్షిలాగా, క్రిమి కీటకాలలాగా పుట్టి చివరాఖరుగా 1000వ జన్మలో ఒక ఇంట బ్రాహ్మణ బాలుడిగా జన్మించాడు. ఆ జన్మలో అతని పేరు భూషుండి. ఈ భూషుండి తను జ్ఞానం కోసం పరిపరి విధాల వెతుకుతూ పరిపరి చోట్ల తిరుగుతూ లోమస మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఈ లోమస మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు రామతత్వం అంటే ఏంటి,
రాముడు ఎవరు, ఆయన తత్వం గురించి నాకు పూర్తిగా వివరించమని చెప్పాడు. అప్పుడు లోమస మహర్షి, నాయనా, రాముడు చాలా గొప్పవాడు. ఆయనని, ఆ నిర్వికార రూపాన్ని దర్శించిన మనకి ఎంతో మోక్షం కలుగుతుంది. ఆయనని స్తుతించడమే మన మోక్షానికి దారి తీస్తుంది అని నీవు నిత్యం దైవాన్ని స్మరిస్తూ మోక్షం పొందడానికి ప్రయత్నించు అని చెప్పాడు. కానీ భూషుండి పట్టుబట్టి, కాదు, నాకు రామతత్వమే కావాలి, రాముని గురించి ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, రాముని గురించి మాత్రమే చెప్పండి, వేరే విషయాలు వద్దు అని మొండిగా వాదించాడు. ఆ విషయమై లోమస మహర్షికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి, వెంటనే నువ్వు ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్నా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, కాబట్టి నువ్వు ఒక కాకిగా మారిపో అని శపించాడు. అప్పుడు కాక అంటే సంస్కృతంలో కాకి అనర్థం. అప్పటి నుంచి ఆ భూషుండి కాకభూషుండిగా మారిపోయాడు. కాకిగా మారిన కాకభూషుండి వెంటనే తన తప్పు తెలుసుకొని ఆ మహర్షి పాదాలపై పడి వేడుకున్నాడు. అప్పుడు లోమస మహర్షి తనని కరుణించి అతనికి ఒక వరాన్నిచ్చాడు. నువ్వు ఎన్ని జన్మలైనా చిరంజీవిగా బ్రతుకుతావనేసి వరాన్నిచ్చాడు. నీకు కాకిగా మారినా కూడా పూర్వజన్మ వృత్తాంతమంతా గుర్తుంటుందని, జ్ఞానమంతా అదే విధంగా ఉంటుందని, ఎటువంటి జ్ఞానలోపం జరగదని చెప్పేసి వరాన్నిస్తాడు. అప్పటి నుంచి కాకభూషుండి రాముడిని ఎన్నో విధాల స్తుతిస్తూ తన గాథలను, రాముని యొక్క తత్వాన్ని ఎంతో గొప్పగా అందరికీ వివరిస్తూ తన చుట్టూ ఉన్న పశుపక్షాదులందరికీ కూడా రాముని యొక్క గొప్పతనం, రాముని యొక్క తత్వాన్ని ఎంతో అందంగా, ఎంతో వివరంగా చెప్తూ తన కాలాన్ని గడుపుతూ వచ్చాడు. అయితే ఇక్కడ కాకభూషుండి చిరంజీవిగా ఉండడం వల్ల తనకి మన్వంతరాలు, కల్పాలు ఇవన్నీ కూడా అడ్డు రాలేదు. తను ప్రతి కల్పంలోని త్రేతాయుగంలో వచ్చే రామాయణం రాగానే అతను అయోధ్యకి చేరుకునేవాడు. అక్కడ రాముని యొక్క బాలచేష్టలు చూసి మురిసిపోయేవాడు. అతని పరిపరి విధాల స్తుతించేవాడు. అక్కడ రాముడు ప్రతిసారి ప్రతి కల్పంలోనూ కాకభూషుండి తన దగ్గరికి వచ్చి తనని సేవిస్తూ ఉండడం చూసి రాముడు ఎంతో సంతసించాడు. తన భక్తులలో తను ఒక గొప్ప భక్తుడిగా నిల్చుంటాడని, తను ఎప్పటికీ ఇలాగే చిరంజీవిగా ఉండి తన కథలను అందరికీ చెప్తాడని వరమిచ్చాడు. ఈ విధంగా కాకభూషణుడు గరుత్మంతునికి తన వృత్తాంతాన్నంతా తెలియచేశాడు. గరుత్మంతుడు ఇదంతా విని చాలా ఆనందించి తను ఎంతో సంతోషంతో వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథలో నీతి ఏంటో మీకు అర్థమైందా? సాధారణమైన కాకి కూడా పక్షులకే రాజు అయిన గరుత్మంతుణ్ణి కూడా కూర్చోబెట్టి బోధన చేయగలిగింది. ఇది ఎలా సాధ్యమైంది? కేవలం భక్తితో సాధ్యమైంది. అపారమైన భక్తితో కాకి గరుత్మంతునికి బోధించే స్థితికి ఎదిగింది. కాబట్టి మనమందరము కూడా భక్తి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతాము. విన్నారు కదండి ఈరోజు మన ఈ కథ. మరిన్ని ఇలాంటి అద్భుతమైన పురాణాలలో నుండి ఉన్న కథలను తెలుసుకోవాలనుకుంటే మన గురూపదేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.